సైన్యాన్ని 3 భాగాలుగా విడగొట్టి 3 దిక్కుల నుండి దాడి చేసినాడు. మన ఆపోనెంట్ కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కనబడాలి. మనం గుడిలో క్లూ కోసం వెతుకుతున్నాం, కానీ ఈ గుడి ఒక క్లూ. ఏం అర్థం కాలేదు అర్జున్. అంజనా, ఆ పద్యాన్ని మళ్ళీ చదువు. స్వర్ణమత్యం జల క్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు. చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున కంఠదాహనంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నీడన్న స్తంభాల మండపమందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్పిత పాదాల మాయో నర్పించి గగనమెగిరే గంధర్వులను. ఈ కథలో ఒక ప్యాటర్న్ ఉంది. ఇదే వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ. వాళ్ళు వ్యూహ చక్రాన్ని ఒక దగ్గర పెట్టలేదు, దాన్ని విడదీసి వేరు చోట్ల పెట్టారు. అదెలా చెప్తున్నా?